అందరికీ నమస్కారం. మనలో చాలామంది భారత రాజ్యాంగం అనగానే అది కేవలం ఓట్లు, ప్రభుత్వాల గురించి చెప్పే ఒక రాజకీయ పుస్తకం అనుకుంటాం. కానీ అది అంతకు మించి చాలా ఎక్కువ. ప్రతి పౌరుడికి న్యాయం అందించే ఒక సామాజిక ఒప్పందం అది. సో ఈరోజు మనం కార్మికుల హక్కుల కోసం, ఆర్థిక న్యాయం కోసం మన రాజ్యాంగం వేసిన 3 బలమైన పునాదుల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రాజ్యాంగ పునాదులు మన ఆర్థిక భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దగలవో ఇప్పుడు చూద్దాం. రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ఓటు వేయడం మనందరికీ తెలుసు. మరి ఈ ఆర్థిక ప్రజాస్వామ్యం అనే మాట ఎప్పుడైనా విన్నారా? ఇదేంటి, కేవలం జీతం సంపాదించడమేనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరచొచ్చు. ఆ లోతైన అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నకు సమాధానం ఎక్కడో లేదు, మన రాజ్యాంగంలోనే, ఆదేశిక సూత్రాల్లో దాగి ఉంది. ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పునాదులుగా నిలిచే 3 కీలకమైన ఆర్టికల్సున్నాయి. వాటినే మనం ఇప్పుడు కార్మిక సంక్షేమం యొక్క 3 స్తంభాలుగా చూడబోతున్నాం. సో మొదటి స్తంభం ఆర్టికల్ 43. ఇది ప్రతి కార్మికుడికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం గురించి మాట్లాడుతుంది. చూడండి, ఇది కేవలం డబ్బుల గురించి మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఆత్మగౌరవానికి, వాళ్ల శ్రేయస్సుకు సంబంధించింది. అసలు ఈ గౌరవప్రదమైన జీవితం అంటే ఏంటి? వివరంగా చూద్దాం. జీవన వేతనం అంటే కేవలం బ్రతకడానికి సరిపడా డబ్బులు కాదు. అది ఆహారం, బట్టలు, ఇల్లు లాంటి కనీస అవసరాలను దాటి పిల్లల చదువు, కుటుంబ ఆరోగ్యం, ఇంకా కాస్త విరామం, సామాజిక సాంస్కృతిక అవకాశాలు కూడా ఇవ్వాలి. సామాజిక అవకాశాలంటే ఏంటి? అప్పుడప్పుడు ఫ్యామిలీతో కలిసి ఓ సినిమాకి వెళ్లగలగడం, లేదా పండగలో సంతోషంగా చేసుకోగలగడం, ఇవన్నీ కూడా గౌరవప్రదమైన జీవితంలో భాగమే కదా. ఇక్కడే మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. కనీస వేతనం వేరు, జీవన వేతనం వేరు. కనీస వేతనం మనిషిని కేవలం బ్రతికి ఉంచుతుంది అంతే, కాని జీవన వేతనం ఒక పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి హెల్ప్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది మనుగడకు, జీవించడానికి మధ్య ఉన్న తేడా అన్నమాట. ఈ ఐడియా ఏదో గాల్లోంచి రాలేదు, దీనికి చట్టపరమైన బలం కూడా ఉంది. 1958లో ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్స్ కేసులో సుప్రీంకోర్టే చెప్పింది, జీవన వేతనం అనేది ఒక సంక్షేమ రాజ్యానికి చాలా ముఖ్యమైన లక్ష్యమని. అంటే ఇది రాజ్యాంగం గుర్తించిన ఒక లక్ష్యం. సరే, మొదటి స్తంభం గౌరవప్రదమైన జీతం గురించైతే, ఇక రెండో స్తంభం దగ్గరికి వద్దాం. ఆర్థిక ప్రజాస్వామ్యం అంటే కార్మికులు జీతంగా ఏమి పొందుతారో అనేదే కాదు, వాళ్లు పనిచేసే చోట వాళ్ల మాటకు విలువ ఉందా లేదా అన్నది కూడా. ఆర్టికల్ 43 సరిగ్గా ఇదే చేస్తుంది. కార్మికులకు నిర్ణయాలు తీసుకునే ప్రాసెస్లో చోటు కల్పిస్తుంది. ఈ టైంలైన్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అర్థమవుతుంది. మన రాజ్యాంగం అనేది రాయి మీద రాసిన శాసనం కాదు, అది కూడా కాలంతో పాటు పెరుగుతూ వచ్చింది. చూడండి, 1950లోనే జీవన వేతనం గురించి మాట్లాడారు, కానీ 26 సంవత్సరాల తర్వాత 1976లో కార్మికులకు మేనేజ్మెంట్లో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఒక విప్లవాత్మకమైన ఆలోచన తీసుకొచ్చారు. ఇది ఆర్థిక ప్రజాస్వామ్యం వైపు వేసిన ఒక చాలా పెద్ద అడుగు. అసలు కార్మికులకు ఈ భాగస్వామ్యం ఇవ్వడం వల్ల ఎవరికి లాభం? ఎందుకింత ముఖ్యం? ఇది కార్మికులకే కాదు, కంపెనీకి కూడా చాలా మంచిది. యజమానులు, కార్మికులు శత్రువుల్లా కాకుండా ఒక టీంలా పనిచేస్తే గొడవలు తగ్గుతాయి, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంతకంటే ముఖ్యంగా కార్మికులను కేవలం కూలీలుగా కాకుండా కంపెనీలో వాటాదారులుగా చూసినట్టవుతుంది. దీన్నే పారిశ్రామిక ప్రజాస్వామ్యం అంటారు. ఈ సూత్రానికి కూడా మన న్యాయ వ్యవస్థ అండగా నిలబడింది. 1983లో నేషనల్ టెక్స్టైల్ వర్కర్స్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. దాని అర్థమేంటంటే, కార్మికులు కేవలం జీతం తీసుకునే మిషన్లు కాదు, కంపెనీ భవిష్యత్తులో వాళ్లకి కూడా ఒక రాజ్యాంగబద్ధమైన వాటా ఉంది అని సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పిందనమాట. ఓకే, మనం ఇప్పుడు చివరి 3వ స్తంభం దగ్గరకొచ్చేశాం. ఇది ఆర్థిక ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అదేంటంటే కార్మికులే యజమానులుగా మారడం, వాళ్లకు వాళ్లే పరిపాలించుకోవడం. ఆర్టికల్ 43B సహకార సంఘాల ద్వారా ఈ కలను ఎలా నిజం చేసుకోవాలో చూపిస్తుంది. మరి ఒక సహకార సంఘం సక్సెస్ అవ్వాలంటే ఆర్టికల్ 43B ఒక 4 సింపుల్ రూల్స్ పెట్టింది. అవేంటంటే, ఫస్ట్, ఎవరి బలవంతం మీద కాకుండా స్వచ్ఛందంగా ఏర్పడాలి. సెకండ్, బయటి వాళ్ల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా నడవాలి. థర్డ్, సభ్యులందరితో ప్రజాస్వామ్యబద్ధంగా కంట్రోల్ చేయబడాలి. ఫైనల్గా ప్రొఫెషనల్గా మేనేజ్ చేయబడాలి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ ఒక్కరిగా కంటే కలిసికట్టుగా ఉంటేనే బలం అనే ఐడియాని సపోర్ట్ చేస్తుంది. చిన్న రైతులు, కార్మికులు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేకపోవచ్చు, కానీ వాళ్లందరూ కలిస్తే ఒక పెద్ద శక్తిగా మారతారు. అదే ఈ ఆర్టికల్ ఉద్దేశం. ఇది నిజమైన గ్రాస్ రూట్ లెవెల్లో ఆర్థిక శక్తిని అందిస్తుంది. ఇప్పటిదాకా మనం 3 వేర్వేరు స్తంభాల గురించి మాట్లాడుకున్నాం. గౌరవప్రదమైన వేతనం, మేనేజ్మెంట్లో మాట మరియు సహకార యాజమాన్యం. విడివిడిగా చూస్తే ఇవి వేర్వేరు అంశాల్లా అనిపించొచ్చు, కాని వీటన్నింటినీ కలిపి చూస్తేనే అసలు చిత్రం మనకు కనిపిస్తుంది. ఈ టేబుల్ చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆర్టికల్ 43 కార్మికుడికి గౌరవం, భద్రత అనే ఒక ఫౌండేషన్ వేస్తుంది. ఆర్టికల్ 43A ఆ ఫౌండేషన్ మీద వాళ్లకి మాట్లాడే గొంతునిస్తుంది. ఇక ఫైనల్గా ఆర్టికల్ 43B వాళ్లను ఏకంగా యజమానులుగా మార్చే శక్తినిస్తుంది. చూసారా, గౌరవం, భాగస్వామ్యం, యాజమాన్యం, ఈ 3 కలిస్తేనే కార్మికుడికి నిజమైన ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్టు. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఈ 3 ఆర్టికల్స్ విడివిడి చట్టాలు కాదు, ఇవన్నీ కలిసి కార్మిక సంక్షేమం, పారిశ్రామిక ప్రజాస్వామ్యం, సహకార స్వపరిపాలన అనే 3 మహాస్తంభాల మీద ఒక సంక్షేమ రాజ్యాన్ని నిర్మిస్తాయి.
సరే, ఇదంతా బాగుంది. కానీ మనం ఎప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఎప్పుడో దశాబ్దాల క్రితం మన రాజ్యాంగ నిర్మాతల కన్న కలలివి. మరి నేటి ఈ డిజిటల్ యుగంలో, ఈ గిగ్ ఎకానమీలో వీటికింకా విలువ ఉందా? ఈ స్తంభాలు కేవలం రాజ్యాంగ పుస్తకాల్లోనే ఉండిపోతాయా, లేక మనందరి భవిష్యత్తుకు దారి చూపిస్తాయా? దీని గురించి ఆలోచించాలి.